నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలోని కూటమి ప్రభుత్వానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతున్న ఆయన సర్కార్కు, మరీ ముఖ్యంగా టీడీపీకి రాజకీయంగా సవాళ్లు విసురుతున్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టుకు ఈడుస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే భవానీపురం బాధితులకు అండగా నిలిచారు జగన్. అయితే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడుతున్నారు. ఆ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. విజయవాడలోని భవానీపురంలో అక్రమంగా కూల్చివేసిన ఇళ్లను వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. బాధితులను పరామర్శించి ఓదార్చారు. ఇళ్ల కూల్చివేతపై సుప్రీం ధర్మాసనం ఈ నెల 31 వరకు స్టే ఇచ్చినప్పటికీ పోలీసులు కొందరు ప్రైవేటు వ్యక్తులకు మద్దతు తెలుపుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. గత 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న 42 కుటుంబాల ఇళ్లను నేలమట్టం చేశారని మండిపడ్డారు ఆయన. బాధితులు ఉన్నటువంటి 2.17 ఎకరాలను కాజేసేందుకు మంత్రి నారా లోకేష్, ఎంపీ కేసినేని చిన్నితో పాటు జనసేన కార్పొరేటర్ బ్రదర్ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇక పేదల ఇళ్లకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఉందన్న ఆయన బ్యాంకులు సైతం ఇళ్ల నిర్మాణాలకు నిధులు ఇచ్చాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే కూల్చివేతలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5న జోజీనగర్లోని 42 ఇళ్లను అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగా తీవ్ర దుమారాన్ని సృష్టించింది. ఈ ఘటన తర్వాత బాధితులు మంత్రి నారా లోకేష్తో పాటు జనసేన కార్యాలయం, ఎమ్మెల్యే కేసినేని చిన్నిని కలిసి తమ బాధను చెప్పుకున్నారు. కానీ ఎవరూ స్పందించలేదని వారు చెప్పారు. ఇక 200 మంది పోలీసులు రౌడీల్లా వచ్చి తమ ఇళ్లను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలు సుప్రీంకోర్టు స్టే ఆర్డర్లను ఉల్లంఘించి జరిగాయని బాధితులతో పాటు వైసీపీ నేతలు చెబుతున్న మాట. అంతేకాదు, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా నివాసితుల ఇళ్లను కూల్చివేశారని మండిపడ్డారు. ఈ కూల్చివేతల తర్వాత బాధితులందరూ గన్నవరం ఎయిర్పోర్టులో వైఎస్ జగన్ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అటు తర్వాత అంటే ఈ నెల 11న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి ఆయనను కలిశారు. దీంతో బాధితుల పక్షాన నిలబడిన జగన్ చట్టపరంగా పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ బాధితులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు అక్రమ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లిటిగేషన్ ఉన్న ప్రాంతాలలో అడుగుపెట్టి ఆక్రమణలు చేస్తున్నారని అన్నారు. ప్రజల తరపున నిలబడాల్సిన ప్రభుత్వం వ్యతిరేక కేసులు, పిటిషన్లు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై విచారణ జరగాలన్న జగన్ నిజాలు బయటికి రావాలని డిమాండ్ చేశారు. ఈ కూల్చివేతలు, కబ్జాల వెనుకున్నది చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, ఎంపీ కేసినేని చిన్ని అయినా, జనసేన కార్పొరేటర్ బ్రదర్ అయినా విచారణ జరిపించాలని స్పష్టం చేశారు. ఇక భవానీపురం బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని జగన్ డిమాండ్ చేశారు. వాళ్ల లోన్లను తీర్చడంతో పాటు ఇక్కడే ఇళ్లను కట్టిస్తుందా లేదా వేరే ప్రాంతంలో కట్టిస్తుందా అనేది తేల్చి చెప్పాలన్నారు. ఒకవేళ ఈ అంశంపై చంద్రబాబు విచారణ జరిపించకపోతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంక్వైరీ వేయిస్తామని అన్నారు జగన్. కోర్టు ఎదుట దోషులను నిలబెడతామని హెచ్చరించారు. బాధితులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. మొత్తంగా ఈ వ్యవహారంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరి జగన్ విమర్శల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కదిలి వస్తుందా? ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేస్తుందా? వారికి మరో ప్రాంతంలో పునరావాసం ఏర్పాటు చేస్తుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.